ఒక 2-3 వారాల క్రితం మనం వినుట గురించి మనం కొంత సమయం మనం ధ్యానం చేసాం. చెవుల ద్వారా విని హృదయంలోనికి మనం వాక్యాన్ని తీసుకోవాలి. ఒక తల్లి పాలు ఇచ్చేటప్పుడు, పాలు తాగటం ప్రారంభించినప్పుడు అలసిపోయి నిద్రపోతే చిటికిలేసి ఆ బిడ్డను లేపి పాలు తాగిన తర్వాత నిద్రపుచ్చుతుంది. ఆ పాలు అతని లోపలికి వెళ్ళిన తర్వాత అతనికి శక్తి వస్తుంది, బలం వస్తుంది, ఆ బిడ్డ ఎదుగుతాడు. అలాగే చెవులు గలవాడు వినుగాక అని యేసు ప్రభు వారు చాలా సందర్భాల్లో చెప్పారు. అలాగే ఆఖరిలో ప్రకటన గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది, చెవులు గలవాడు వినుగాక అంటే చెవులు లేవని ఆయన యేసు ప్రభు వారు చెప్పలేదు. చెవులున్న వాళ్ళందరూ వినరు. మీ చెవులు మందమైపోయి ఉండొచ్చు, మీ చెవులు వేరే స్వరాలు మీరు వినపడుతూ ఉండొచ్చు. కాబట్టి మీ చెవులు వాక్యం వినటానికి తెరవబడాలి అని ఆయన చెప్పారు. తర్వాత యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో మిమ్మల్ని మందిరానికి రమ్మని చెప్పింది ఎవరు అని అన్నాడు దేవుడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మీ మొక్కుబడులు నాకు అసహ్యము కదా అన్నాడు. అంటే అలా అని చెప్పేసి మందిరానికి రావద్దు అనే ఉద్దేశం అది కాదు. మందిరానికి రావద్దనే ఉద్దేశం కాదు. అంటే మీరు ఎలా వస్తున్నారు మందిరానికి, ఏ ఆలోచనతో వస్తున్నారు, ఏ దృక్పథంతో వస్తున్నారు, ఏ ఉద్దేశంతో వస్తున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి ఆయన వారిలో అది చూశాడు కాబట్టి ఆ మాట అన్నాడు. అంటే మీరు ఇచ్చే అర్పణలు హృదయపూర్వకమైనవి కాదు. మీరు దేవాలయానికి మీరు ఎలా వస్తున్నారంటే నిర్లక్ష్యంగా వస్తున్నారు. అసలు ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని? మీరు బతకడానికి వస్తున్నారు, లేదా మీరు చనిపోతారు, చీకట్లో ఉంటారు, మరణంలో ఉంటారు మీరు. అది ఎవరు రమ్మన్నాడు అని అంటే రావద్దు అన్న ఉద్దేశము కాదు అన్న విషయాన్ని మనము గమనించాలి. తర్వాత ఎందుకురా పని చేస్తున్నావు, కాలంలో పడి చావక అని అమ్మందనుకో, అలా అని చెప్పేసి కాలంలో ఆడు చచ్చిపోతే ఆడు దినం చేద్దామని కాదుగా. ఆడు వెంటనే గదిలోకి వెళ్ళి ఏడ్చి తలుపు పెట్టుకొని కాసేపు ఆగితే భోజనం ఉంటాయనుకో, మళ్ళీ మంచినీళ్ళకో దేనికో కొట్ట బయటకు వస్తారు. అలా అని చెప్పి చనిపోమని ఏ తల్లిదండ్రులు కోరుకోరు కదా. అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాక్యము వినుట వలన ఏం కలుగుతుందని చెప్పాడు? విశ్వాసము కలుగుతుంది. అందుకు మీరు వినాలి, చెవుల ద్వారా అది హృదయంలోనికి వెళ్ళాలి. కాబట్టి మీరు వినాలి. వింటేనే కదా అర్థమయ్యిద్ది, వింటేనే కదా మీ హృదయంలోనికి వెళుతుంది. కాబట్టి మీరు వినటం మాత్రమే కాకుండా విని దాన్ని విడిచిపెట్టేస్తే మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టు అవుతుంది. మీరేమన్నా ఒకవేళ మేము పాస్టర్ గారికి కనపడలేదు, లేకపోతే సంఘ పెద్దలు ఎవరు మమ్మల్ని చూడలేదు, దేవుడు మమ్మల్ని చూడలేదు, మా వ్యవహారాలు మేము చేస్తాము అనుకుంటే నష్టపోయేది నువ్వే. ఒకవేళ అలా చేస్తే నష్టపోయేది నేనే. కాబట్టి దేవుని దగ్గరకు ఎందుకు ఒక వ్యక్తి వస్తున్నాడు అంటే అతడు బాగుపడడానికి రావాలి. ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి ఎందుకు రావాలంటే అతడు దీవించబడడానికి అతను రావాలి. దేవుడు మందిరానికి ఎందుకు వస్తాడు ఒక వ్యక్తి అంటే అతడు ఆరాధించడానికి రావాలి. దేవుడు మందిరానికి ఎందుకు వస్తామంటే పాటల ద్వారా వాళ్ళు ఆనందాన్ని అనుభవించడానికి, ప్రభువును గణపరచడానికి, ఆ వాక్యాన్ని బట్టి స్తుతులు చెల్లించడానికి, ఆయన ఏమైనాడు ఆరాధించడానికి, ఇవన్నీ దేవుడు మనల్ని చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని సేవ ఇంకా విజయవంతంగా ముందుకు వెళ్ళడానికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి దానిలోది కొంత నేను దేవుడికి ఇవ్వాలి, దేవుడు మహింపరచాలి, అలాగే నేను తిరిగి సంతోషముతో ఇంటికి వెళ్ళాలి అన్న దృక్పథంతో మనము మందిరానికి రాకపోతే చాలా ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 21వ వచనం చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. కాబట్టి ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడును నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో
ప్రవేశింపడు గాని ప్రవేశింపడు పరలోకమందున్న నా తండ్రి చిత్త నా ప్రకారము తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే ప్రవేశిస్తాడు. గత 2 దినాలు ప్రత్యేకమైన కూడికలో 2 పూటలో ఏ అంశము మీద మనం వాక్యం విన్నాం చెప్పండి? దేవుడు మొదటి పూట దేవుని చిత్తము గురించి, ఆఖరి పూట దేవుని చిత్తమును జరిగించిన ఫ్యామిలీ, దేవుడి చిత్తమును జరిగించిన కుటుంబం. దేవాని చిత్తము జరిగించుట నాకు సంతోషము అని 40వ కీర్తన 8వ వచనంలో కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే రూతు వెధవరాలుగా బయలుదేరి ఆమె ఏమైంది? వధువుగా మారింది. వెధవగా బయలుదేరి వధువుగా మారింది. అంటే అక్కడ చూసాం కదండి, ఆ దేవుని చిత్తము అర్థం అవ్వాలంటే దేవుడు అర్థం అవ్వాలి. దేవుడు అర్థం కాకపోతే దేవుడి చిత్తం కూడా మనకి అర్థం చేసుకోవడం చాలా కష్టమవుతుంది. సంపత్తు చక్కగా షార్ట్ మెసేజ్లు పెట్టాడు. ఎందుకంటే మీరు చాలా బిజీ కదా, చాలా బిజీ కాబట్టి మీరు ఎక్కువ సమయం ఇప్పటి వరకు ఈ సేవ్ చేసిన మెసేజ్లు మేము కుదురుగా కూర్చొని విన్నాము అన్నవాళ్ళు ఎవరైనా ఒకసారి చేస్తారా? కంప్లీట్గా విన్నాము అన్నవాళ్ళు. అది తేడా, అది అనమాట. ఇక్కడ విన్నది వేరు, యూట్యూబ్లో విన్నది వేరు. ఇక్కడే అలా 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 వింటూ ఉంటాం, ఈ లోపు నిద్ర తెస్తూ ఉంటాం, మళ్ళీ వాష్రూమ్ వచ్చేస్తుంది ఈ లోపు. మరి యూట్యూబ్లో ఆన్ చేసుకొని మనం వింటే వ్యూస్ ఎన్ని పెరిగాయి బ్రదర్ మనకి? మనోళ్ళే చూడలేదని మనకు అర్థమవుతుందిగా. మనోళ్ళు చూడండి. చెప్పండి, నోరు తెరవండి అమ్మాయి, ఒక మాట చెప్పండి. ఏమని అనుకోండి, మీరు మాట్లాడకపోతే బిగిసిపోతారు. ఫ్రీగా ఉండండి, ఎవరు ఇంజెక్షన్ చేయట్లేదు మీకు. యూట్యూబ్ అంటే అర్థం ఏంటి తెలుగులో చెప్పండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పండి. నువ్వు గొట్టం. యూట్యూబ్ నువ్వు గొట్టం చూస్తున్నావు. ఇక్కడ గమనించాలి, దాని అర్థం ఏంటి? హస్బెండ్ అంటే తెలుగులో ఏంటి చెప్పండి? రబ్బర్ బ్యాండ్ చెప్పండి అర్థంలో తెలుగు చెప్పండి. అర్థాలు ఇంగ్లీష్ ఈ నాకన్నా బాగా చదివారు. నేను 10th 3 సార్లు 4వ సారి పాస్ అయ్యాక ఎగిరికి అంతే వస్తుంటే మీరు చెప్పరేంటి? డిగ్రీలు చదువుతున్నారు, లక్షలు కట్టారు, మీకు లక్షలు కట్టారు కదా మీ పిల్లలకి, చెప్పరేంటి వీళ్ళు? హస్బెండ్ తెలుగులో చెప్పండి. మనం గూగుల్లో కొడతారుగా, మీనింగ్ చూడండి. చాలా పరిశుద్ధులండి మనం, చాలా కరెక్ట్, అసలు ఏం చూడం. ఓకే, మనం పక్కకి వెళ్లకుండా యూట్యూబ్లో కంటే మనం ఎక్కువగా ఇక్కడ మనం తృప్తిగా మనం వాక్యాన్ని వినగలుగుతాం. అలా అయితే మనం వినలేం. వంటగదిలో ఉన్నా ఎవరైనా పిలవచ్చు, అంత ఆసక్తి ఉండదు, సౌండ్లు ఉంటాయి. అది ఆల్టర్నేట్ ఇన్ కేస్ ఒకవేళ ఏమైనా రెఫరెన్స్లు కానీ ఏమన్నా ఉపయోగపడితే ఎవరికైనా పంపించడానికో అలా మనం ఉపయోగపడతాయి. దానివల్ల పూర్తిగా లాస్ అనే విషయాన్ని మనం చెప్పలేం. ఇక్కడ మనము 21వ వచనం చదివావు కదమ్మా, 22వ వచనం కూడా చదివావు కదమ్మా. తండ్రి చిత్త ప్రకారము చేయువాడే నిత్య జీవమునకు వెళతాడు. తర్వాత ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? ప్రవచనాలు చెప్పారు, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టారు, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేశారు అని చెప్పుదురు అని చెప్పినా కానీ ఈయనేమంటున్నాడు? అప్పుడు అక్రమము చేయువారులారా అన్నాడు. అంటే వీళ్ళు విన్నారు కానీ విన్న ప్రకారం చేయలేదు, వీళ్ళు విన్నారు కానీ విన్న ప్రకారం వాళ్ళు బ్రతకలేదు. అందుకే ఈ నా మాటలు విని దాని ప్రకారము చేయువాడు తన ఇల్లు ఎక్కడ కట్టుకుంటాడు? బండ మీద కట్టుకున్నవాడు పోలి ఉంటాడు. బండ మీద కట్టుకున్నాడా లేడా, ఇసుక మీద కట్టుకున్నారా లేదా అని తెలియాలంటే శ్రమలు రావాలి. శ్రమలను దేవుడు అనుమతించాలి. ఒక శోధన దేవుడు అనుమతిస్తాడు. అప్పుడు తెలియపోద్ది
మనము విన్నామా, కట్టుకున్నామా, లేక విని వదిలిపెట్టేసి ఇసుక మీద ఉన్నామా అనేది తెలియదు. ఆఖరి వచనంలో అదే చెప్తాడు, అక్రమము చేయవారులారా అన్నాడు. ఈ నా మాటలు విని అన్నాడు. అంటే విన్నారు కానీ వాళ్ళు కట్టుకోలేదు, విన్నారు కానీ వదిలిపెట్టేశారు. ఇక్కడ చూసినట్లయితే మూయబడిన చెవి. తర్వాత చూద్దాం 13వ అధ్యాయము మత్తయి సువార్త 15వ వచనం. 13వ ప్రజలు అధ్యాయం. కన్నులారా చూచి ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి హృదయము కొవ్వింది, వారి చెవులు వినుటకు మందమైన చెవులు, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక. ఒక చెవేంటి? మూయబడిన చెవి. ఇక్కడ 13వ అధ్యాయంలో చెవి మందమైన చెవి. అంటే ఈ మందంగా ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే స్లోగా దిగిద్ది. అంటే ఇక లోపల అడ్డు ఉంటుందిగా, ఈ లోపల అడ్డు ఉంటుంది. ఏం అడ్డు ఉంటాయి మనకు తెలియదు, నన్ను అడగొద్దు. స్లోగా నిదానంగా వాళ్ళు ఎక్కించుకుంటారు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం కూడా చూడండి. అక్కడ ఒక చెవి ఉంది. భలే చెప్పావు అక్క నువ్వు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవములను ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. 2వ తిమోతి 4. ఎందుకనగా జనులు హితబోధన సహింపక. 3వ వచనం 4:3 అనలేదు నేను. ఎందుకనగా జనులు హితబోధ సహింపక. హితబోధ మంచి బోధ వాళ్ళకి తట్టుకోలేక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు వేడవబడుచున్నారు. అంటే 3వ చెవి దురద చెవులు. మొదటి చెవి ఏంటి? 7వ అధ్యాయంలో మత్తయి సువార్తలో చెప్పబడింది మూయబడిన చెవి. 13వ అధ్యాయంలో చెప్పబడిన చెవి మందమైన చెవి. ఇక్కడ 2వ తిమోతి 4:3లో చెప్పబడిన చెవి దురద చెవి. అంటే దురద చెవి అంటే యూట్యూబ్లో కనపడినల్లా వినొచ్చు, ఏది కాబట్టి వినొచ్చు. ఈ మధ్య చాలామంది పక్కకి వెళ్ళిపోతున్నారు. మీరు చూసే ఉంటారు అందరు కూడా. స్టేజ్ మీద అట్టిపళ్ళు పెట్టాడు, అట్టిపళ్ళకి ప్రార్థన చేసి అట్టిపళ్ళు ఎత్తుంటే వాళ్ళందరికీ గర్భం వచ్చేస్తుందంట. ఇంకా ఆయన చెప్పాడు, ఆ ఫ్రూట్ మీరు తినండి, 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు తినడారా, 5 సార్లు తినరా, 6 సార్లు తినరా, 7వ సారి ఇక్కడికి అది ఇంటికి వెళ్తే తినాలంట. వాళ్ళ బోధలు వింటున్నవారు ప్రసాదం పళ్ళు ఉన్నారు, వాళ్ళ బోధలు వింటున్నవారు విజయవాడలో ఉన్నారు. దురద చెవులు. అన్ని వాక్యాలేగా మరి వచ్చేది యూట్యూబ్లో. అన్ని వాక్యాలే. వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారు, అందరూ వాక్యాలు చెప్తున్నారు, మంచి చెప్తున్నారు. అంతకుముందు ఒకసారి 3 వారాల క్రితం మనం గుర్తుపెట్టుకుందాం, జిలేడి కూడా పాలే. జిలేడి పాలు. జిలేడి అనా జిలేబీ, జిల్లేడు, అయ్యి పాలే. మామూలు పాలే. చెప్పండి, పాలే తాగండి, ఏమైంది? ఆత్మీయంగా మరణిస్తారు, ఆత్మీయంగా గజిబిజిలోకి వెళ్ళిపోతారు, గలిబిలిలోకి వెళ్ళిపోతారు. సరైన దాని మీద కట్టబడక శ్రమ వచ్చినప్పుడు తట్టుకోలేరు. అందుకే ఇక్కడ చెవు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవి పడితే అవి వినకూడదు, ఏవి పడితే మనం అవి వినకూడదు. దేవుని సన్నిధికి వచ్చిన మనం, నాతో సహా ఎవరైనప్పటికీ కూడా దేవుని మనస్సుతో దేవుడు వాక్యాన్ని వినాలి. దేవుని హృదయముతో దేవుడు మాట్లాడతాడని, దేవుని హృదయముతో, దేవుని కళ్ళతో, దేవుని చెవులతో దేవుని వాక్యాన్ని మనం విన్నప్పుడు
ఆ వాక్యం మనకు సరిగ్గా అర్థమవుతుంది. అది చెవుల ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించిన వాక్యాన్ని మనం చక్కగా మన హృదయానికి అన్వయింపు చేసుకోవచ్చు, లేక డైజెషన్ చేసుకోవచ్చు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. నాటబడిన చెవి, మొదటి చెవి ఏంటి? ముయ్యబడిన చెవి. రెండో చెవి మందమైన చెవి. మూడో చెవి దురదగల చెవి. నాలుగో చెవి నాటబడిన అనుభవం. నాటబడిన చెవి అంటే హృదయములో నాటబడిన చెవి అంటే ఇంకా బైబిలు మాట ప్రకారం ధన్యకరమైన చెవి. ఈ చెవులు ధన్యకరమైనవి, ఈ కళ్ళు ధన్యకరమైనవి. అంటే దేవుని భయముతో చదివే కళ్ళు, దేవుని భయముతో వినే చెవులు, ఇవి హృదయములోనికి వెళుతుంది. కుటుంబ కీర్తన ఏంటి చెప్పండి? కుటుంబ కీర్తన 120. మీరు ఆగండి, మిగతా వీళ్ళందరిని కదిలిద్దాం మనం. కుటుంబ కీర్తన ఏంటి చెప్పండి? చాలా కీర్తనలు ఉన్నాయిగా, మనకి చాలా కీర్తనలు ఉన్నాయిగా. మేమేం చేస్తామంటే ఈ పాస్టర్స్ అందరు కూడుకున్నప్పుడు ఏ కీర్తన చదువుతాం తెలుసా మీకు? 133వ కీర్తన, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. మేము సమాధి కార్యక్రమప్పుడు ఏ కీర్తన చదువుతాం తెలుసా? 91వ కీర్తన. యుగయుగములుగా నువ్వే దేవుడు, తిరిగి రమ్మని సెలవిస్తున్న వాడు నీవే. కరోనాలో ఏ కీర్తన చదివారు ఎక్కువ? ఏ కీర్తనమ్మా? 91 చదివారు, 103 చదివారు. సమాధి నుండి దూరపరచువాడు నీవే, కరుణా కటాక్షము నీవే. కరోనా అయిపోయిన తర్వాత యెహోవా నా కాపరి 23వ కీర్తన. భలే ఉండే కదా కీర్తనలు, చక్కగా కీర్తనలు. మొదటి కీర్తన సండే స్కూల్ టీచర్స్ బాగా చెబుతారు పిల్లలకి. దుష్టులు చెప్పగా పాపులు మరొక నిలవగా అపవాసులు కూర్చుంటారు. ఓకే, ఇప్పుడు కుటుంబ కీర్తన 108వ కీర్తన ప్రాముఖ్యమైన వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. భయభక్తులు, దైవ భయము అదనమాట. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి కుటుంబం. చాలా చోట్ల నేను అందుకే చెప్పాను, యూట్యూబ్ పేరేంటి? నువ్వు గొట్టం. తప్ప అది కరెక్టేనా? అంటే ట్యూబ్ అంటే యూట్యూబ్లో ఏమొచ్చింది? గూగుల్లో చూసారా? చాలామంది పాస్టర్ గారు తల మీద చెయ్యేసి ప్రార్థన చేయమని అడుగుతారు, చేయించుకుంటారు. నేను ఇది ఎవరికంటారంటే, అసలే దేవుడు అంటే తెలియని వారికి, బైబిల్ చదవని వారికి, కొత్తగా వస్తున్న వారికి, వారు వేరే వేరే ఆచారాల పద్ధతి వచ్చారు కాబట్టి వాళ్ళు కోరుకున్న తప్పు లేదు. మరి విశ్వాసులు చేస్తే ఆశీర్వాదం వస్తుందా? యెహోవా యందు భయభక్తులు కలిగి వాడితే వస్తుందా? ఆలోచించాలి. మీరు ఎప్పుడు ఎంతకాలం చేయించుకుంటారు? మీరు ఎంతమందితో చేయించుకుంటారు నెత్తి మీద? మీరు అంటే మీరు భయభక్తులు కలిగి ఉండరా? మీరు ప్రార్థన చేయరా? మీరు ఆయన కాళ్ళు పట్టుకోరా? ఆయన అడగరా? మీరు ఆయన క్లియర్గా చెప్పి, యెహోవా యందు భయభక్తులు గల వారి భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారు ధన్యులు అన్నాడు. నిశ్చయముగా నీ కష్టార్జితం అనుభవిస్తావు అన్నాడు. అది ఎంతుంది కాదు, కష్టార్జితం అనుభవిస్తాడు వాడు క్రైస్తవుడు. ఎంతుంది కాదు, ఎంతున్నా మనం ఎంత తింటాం వాళ్ళు అంత తింటారు కాదు, కష్టార్జితం అనుభవిస్తాడు. కష్టార్జితం నిలబడిద్ది, కష్టార్జితం పిల్లలకి వెళుతుంది. అది ఆ కుటుంబ కీర్తనలో ఉన్న అర్థం, భయభక్తులు కలిగి. ఇప్పుడు నిజంగా చెప్పండి, నేను 1, 2, 3 కుటుంబాలు పేర్లు చెప్పగలనేమో, కానీ అన్ని కుటుంబాల పేర్లు చెప్పలేను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. కుటుంబాలుగా కూర్చొని లంచ్ ఫెలోషిప్, డిన్నర్ ఫెలోషిప్ ఎన్ని ఫ్యామిలీలు చేస్తున్నాయి?
కుటుంబం అంతా మధ్యలో కుండలు పెట్టి, లేక డైనింగ్ టేబుల్ మీద పెట్టి, చుట్టూ ఆ 5 కూర్చొని, లేక ఆ 4 కూర్చొని, ఆ 3 కూర్చొని కలిసి అనుభవిస్తూ చక్కగా తృప్తిగా అనుభవిస్తూ ఒకరు చూసుకుంటూ, తల్లిదండ్రులు పిల్లలంక చూస్తూ ఉంటే, పిల్లలు తల్లిదండ్రులు చూస్తూ ఉంటే, ఇలా కుటుంబముగా కలిసి లంచ్ ఫెలోషిప్ ఎంతమంది చేస్తున్నారు ఇంట్లో? ఒకదేమో టీవీ చూస్తుంది, టీవీ చూస్తా తింటుంది. ఒకళ్ళు ఫోన్ ఆన్ చేస్తారు, ఫోన్ ఆన్ చేస్తా తింటారు. ఎంత తింటున్నావు, ఏం తింటున్నావు, ఏం చూస్తున్నావు ఏం తెలియదు. టీవీ చూస్తా తిని, ఒకళ్ళు ఫోన్ చూస్తా తిని, ఒకళ్ళు అది చూస్తా తిని, ఇది చూస్తా తిని. అంటే అదంతా కూడా ఇప్పుడు ఏమైపోయింది? తగ్గిపోయింది. ఒక 2-3 నాతో చెప్పారు, భోంచేయండి. లేదండి చేస్తామండి. భోంచేయండి. కుటుంబం అంతా కూర్చొని, వాళ్ళు భోజనం చేస్తున్నారు. అది దినాల్లో ఇంతమంది ఎవరు చెప్పలేకపోయారంటే కరెక్టనే కదా. అలాంటి పరిస్థితులు దినాలు కనపడలే. కానీ కుటుంబం అంటే ఎలా ఉంటుందో 128వ కీర్తనలో మనం చూసి నేర్చుకోవచ్చు. దైవ భక్తిలో ప్రేమలో దైవం, హెచ్చరికలో దేవుని యొక్క భయం, అన్నిట్లో అది దేవునిదిగా తీసుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది దేవుని వాక్యం. నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, నా చెవులు దేవుని స్వరం వినాలి. నిన్న చూసారా రామవరపల్లి విశ్వాస కోడికల్లో ఒక ఆమెకి ఎన్ని మెసేజ్లు వచ్చేస్తున్నాయి. కొన్ని సౌండ్ తగ్గించి పెట్టుకోవచ్చుగా. అన్ని మెసేజ్లు వస్తున్నాయి. ఎవరు పంపిస్తున్నారు మరి చూడండి మీరు. కొన్ని సైలెంట్లో పెట్టుకోవాలా, మందిరంలో ఉన్నారని. టింగ్ టింగ్ అంటే మళ్ళీ అందరూ ఇలా చూసారు. మళ్ళీ నేను చూసా లేదని ఇంకొకళ్ళు ఇలా చూసి ఏమవుతుంది సరే? దేవుని వాతావరణాన్ని మనం పాడు చేసిన వారు అవుతాం. భయభక్తులు కలిగి సిద్ధపాటుతో దేవుని ఓకే మళ్ళీ చెప్దాం. ఎలాంటి చెవి? 1 మూయబడిన చెవి, 2వ చెవి మందమైన చెవి, దురద చెవి, నాటబడిన చెవి, ధన్యకరమైన చెవి. ఓకే, మన చెవులు ఎలా వింటాయో ఇప్పుడు చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం. మన మామూలు వాటర్, మరియు ఆర్డినరీ వాటర్. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచున్నారు. ఇంటింటా రొట్టె విరుచుచు తప్పక కూడుకొచ్చున్న. ఆ మాట వరకు ఆగుదాం. దేవాలయములో వారు తప్పక కూడుకొనుచున్నారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం కూడా చదివితే అర్థమైంది మనకి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. ఎలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. చాలండి. చెప్పండి ఇప్పుడు మీరు. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 46వ వచనంలో వారు ఏం చేశారా? తప్పక దేవాలయములో కూడుకున్నారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభువారు చెప్పిన మాట చదువుకున్నాం. అక్కడ ఏమన్నాడు? ఎక్కడైతే 2-3 నా నామమున కూడుకుంటారో అక్కడ నేను ఉంటాను అన్నాడు. కార్డ్లెస్ మౌత్ పీస్ ఎక్కడుంది నాన్న? దేవాలయం అంటే మీరేమనుకుంటున్నారు? అందరూ మాట్లాడొద్దు, తెలిసిన వాళ్ళు మాట్లాడొద్దు, మీకు తెలుసని మాకు తెలుసు కాబట్టి తెలియని వారికి అవకాశం ఇద్దాం. దేవాలయం అంటే ఏమనుకుంటున్నారు? ఎందుకంటే రాత్రి మన మామ చెప్తుంది, మామ కనకమ్మ వచ్చావా? కనకమ్మ వందనాలు. హైదరాబాదులో 18 సంవత్సరాల నుండి వచ్చింది. అమ్మ ఏ చర్చికి వెళ్తామంటే రాక్ చర్చ్కేనా అన్నారు మీరు. రాక్ చర్చ్ అంటే పెద్ద చర్చ్, అది మామూలు చర్చ్ కాదు. బిషప్పులు ఉంటారు, పెద్ద పెద్ద నాయకులు ఉంటారు, మారుస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఏమైనా అప్పుడప్పుడు వెళ్తే కనుక కలవరీ టెంపుల్కి వెళ్తారు. అబ్బో ఇంకా పెద్ద చర్చి. గుడ్.
ఓకే, చాలామంది నాతో చెప్పారు, ఏమంటే నేను మెదక్ చర్చికి వెళ్ళి వచ్చానని అన్నారు. మెదక్ చర్చికి నేను ఇప్పుడు వరకు వెళ్ళా. మెదక్ చర్చికి వెళ్ళారు, ఓకే, ఎందుకండి అక్కడ? చాలా బాగుంటుందండి, అది చాలా ఎత్తుగా ఇలా చూస్తే మెడనే పుట్టిద్ది. గుడ్. కలవరీ చర్చ్ అండి, అన్ని రోజుల్లో కట్టేశారని, చాలా పెద్దదండి. గుడ్, మంచిది. దేవాలయం అంటే ఏంటి? యేసు ప్రభు ఏంటి దేవాలయం గురించి ఏం చెప్పాడు? అపోస్తులు కార్యములు అంటే అపోస్తులు చేత చేయబడిన కార్యాలు. చేసింది ఎవరు? దేవుడు. చేయించింది ఎవరితో? అపోస్తుల చేత. అదే ఇందాక మనం చదువుకున్న 2వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 12వ వచనంలో అపోస్తుల చేత దేవుడు ఏం చేశాడు? చేయించాడు. దేవుడు నీ ద్వారా అయినా నా ద్వారా అయినా తన పనిని జరిగించేవాడు ఆయన జరిగిస్తే ఆమేనంటే ఒక వ్యక్తి ద్వారా చేయిస్తాడు. ఓకే, దేవాలయం అంటే మీరు ఏమనుకుంటున్నారు? మీరందరూ ఇప్పుడు దేవాలయానికి వచ్చారా లేదా? చెప్పండి, మాట్లాడండి. వచ్చారు. ఎవరు వచ్చారు చెప్పాలి. ఇప్పుడు ఎవరు వచ్చారు? దేవాలయాలు వచ్చాయి. దేవాలయాలు రావడం ఏంటండి? చెప్పండి. అవి అనుకున్నవాడు కూడా కొద్దిగా సైజ్ తక్కువ కనిపించలేదు, కొద్దిగా నేను కనపడేది చూడండి. దేవాలయానికి వచ్చాము. ఎవరు వచ్చారు దేవాలయానికి? భక్తులు వచ్చారా? భక్తులు పేపర్లో బాగా వేస్తారు. ఎప్పుడన్నా మీ పేపర్లో చూసారా? పలానా పండగలు జరిగినాయి, పలానా ఊర్లు ఇలా జరిగినాయి, 2 లక్షల మంది భక్తులు స్నానాలు చేశారని రాస్తాడు. భయభక్తులు కలిగివారని రాస్తాడా? ఎప్పుడన్నా చూసారా మీరు? భక్తులు చెప్పండి, చెప్పేస్తే త్వరగా ముందుకు వెళ్ళిపోదాం మనం. దేవాలయానికి వచ్చాం. దేవాలయానికి ఎవరు వచ్చారు? భక్తులు వచ్చారు. ఎవరు వచ్చారు? దేవాలయాలు వచ్చాయి. ఓకే, మరి ఈ వచ్చిన దేవాలయాలు కదులుతాయా? చెప్పండి, కదులుతాయి. ఈ దేవాలయం కదిలిద్దా? కదలదు. ఎక్కడ 2-3 నా నామాన ఉంటానని చెప్పాడే, ఇప్పుడు మరి ఇక్కడ మనం ఉన్నాం కదా, ఆయన ఉండాడా లేదా? మరి మనం వెళ్ళిపోయిన తర్వాత ఉంటాడా, వెళ్ళిపోతాడా? చెప్పండి, పర్వాలేదు, చెప్పండి. ఉంటాడా, వెళ్ళిపోతాడా? అమ్మా, ఎందుకుంటాడు? 2-3 ఉన్నా చూడండి, నువ్వెక్కడ మళ్ళీ 2-3 కూడుకుంటే అక్కడ ఉంటాడు. ఇది ఒక బిల్డింగ్గా మిగిలిపోద్ది అంతే, ఇది ఖాళీ. మరి అందరేమో దేవుని లోపల పెట్టి తాళం వేసి వెళ్ళిపోతున్నారు, మరి మీరు కూడా తాళం వేస్తారేంటి? అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుడని లోపల గుళ్ళో పెడుతున్నారు కదండి. ఇప్పుడు ఈరోజు స్పెషల్ ఏంటి? గురువారం. ఈరోజు స్పెషల్ ఏంటి? శనివారం. ఆ రోజు చక్కగా అలంకరించేసి పూలు గీలన్నీ పెట్టేసి హడావుడి చేస్తూ వేస్తారు కదా. ఆ తర్వాత భక్తులందరూ ఇక టైం అయిపోయింది కదా, చేరబడ్డకి ఏం చేస్తారు వాళ్ళు? ఇక్కడ కూడా ఎత్తారండి మీరు? ఆయన ఉండడు. ఎక్కడైతే 2-3 ఆయన గురించి మాట్లాడుకుంటున్నారో, పాటలు పాడుకుంటున్నారో, వాక్యాన్ని ధ్యానిస్తున్నారో, లేక ఆయన మహిమపరుస్తూ ఉన్నారో, అక్కడ ఎప్పుడైతే 2 రంగాలు 3వ వ్యక్తిగా ఆయన వచ్చేస్తాడంట, 3 రంగాలు 4వ వ్యక్తిగా ఆయన వచ్చేస్తాడంట. సర్లేగా 2-3 వచ్చిన చోట ఒకవేళ ఆయన గురించి మాట్లాడుకోకపోతే ఆయన రాడు. వేరే మాట్లాడుకుంటే ఎన్ని చీట్లు లెక్కే పుచ్చుకుంది, ఎన్ని చీట్లు కట్టావు, డ్వాక్రా ఎంత అయింది, ఎంత కట్టావు, నెక్స్ట్ ఎంత వస్తుంది మనకి చూడు. అక్కడ ఉన్నాడు ఆయన. అక్కడ ఆయనకేం పని? ఆయన ఉన్నాడు అక్కడ. చూద్దాం, ఈ 18వ అధ్యాయంలో అక్కడ మనం అదే చదువుకున్నాం. 2-3 నా నామమును ఎక్కడైతే కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అన్నాడంటే, సంఘము అంటే స్థలము కాదు అన్న విషయాన్ని మీరు గుర్తించాలి. సంఘము అంటే దేవాలయము. అక్కడ అపోస్తల కార్యంలో మనం చూస్తాం కదా, స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి నా సంఘం అన్నాడు. ఇప్పుడు అక్కడ మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం చూడండి, 34వ కీర్తన మొదటి వచనం. 34వ కీర్తన మొదటి వచనం.
నేను ఎల్లప్పుడూ యెహోవాను నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తా. నిత్యము ఆయన కీర్తి నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది. నిత్యము ఆయన కీర్తి నాటు ఉంటుంది. నిత్యము ఆయన కీర్తి నాకుంటుంది. తర్వాత యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. ఓకే, 84వ కీర్తన మొదటి వచనం. 84వ కీర్తన మొదటి వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. ఇది దేవుడి మందిరమునకు వెళ్ళటానికేమో తృష్ణ, దేవుడి మందిరముకు వెళ్ళటానికి నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. ఆశ. ఇప్పుడు వాళ్ళకి దేవాలయం ఎక్కడుంది అసలు? వాళ్ళకి దేవాలయం అప్పుడు కట్టబడలేదు కదా. అక్కడ కీర్తనకాడి ప్రకారం చూస్తే అంటే నీ ఆవరణం అది నువ్వు పాకలో అయినా, షామేనలో అయినా, పూరిపాకలో అయినా, చిన్న ఇంటిలో అయినా, ఎక్కడైనా నువ్వు కూడుకో, అది ఒక దేవాలయం, అది ఒక సంఘం. అక్కడికి దేవుడు వస్తాడు, దేవుని సన్నిధి ఉంటుంది. మనం దిగిరా 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 అని పాటలు పాడిన రాడు. కొంతమంది దింపాలని చూస్తారు. ఎక్కడ దిగుతాడు ఆయన? అరుపులే తప్ప ఏం లేదు. వాయిద్యాలు సౌండ్లు, మైక్ సౌండ్లు తప్ప ఏమీ లేవు. మరి ఆది అపోస్తులను చూసినట్టయితే వాళ్ళకి వాయిద్యాలు ఎక్కడున్నాయి? వాళ్ళకి మైకులు ఎక్కడున్నాయి? మైకులు లేవు కదా వాళ్ళకి. వాయిద్యాలు, ఇంత టెక్నాలజీ లేదు కదా. మరి పరిశుద్ధాత్మ మేడగదిలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అక్కడ అప్పుడేం కలిగింది? ప్రకంపనం కలిగింది. అంటే మేడగదిలో యేసుప్రభు సిలువేసిన తర్వాత వాళ్ళందరూ మేడగదిలో అప్పర్ రూములో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు బలంగా దిగి వచ్చేసింది. వాళ్ళు శక్తి పొందుకున్నారు. వాళ్ళు పరిచయం కూడా ఆ విధంగా చేయగలిగారు. ఇక్కడ చూడండి, 84 కీర్తన మనం చూసాం. దేవుని కొరకు ఆయనకున్నటువంటి తృష్ణ. 84 కీర్తన మొదట చూసినట్టే మందిరము కొరకు ఆయన కలిగినటువంటి తృష్ణ. అంటే వారు గుడారాల్లో కూడుకున్నారు. మనం ప్రారంభంలో ఎక్కడ కూడుకున్నాం? షామేనలో కూడుకున్నాం. అప్పుడు దేవుడు మనతో లేడా? పాకలో కూడుకున్నాం. అప్పుడు దేవుడు మనతో లేడా? ఇశ్రాయేలు ప్రజలు గుడారాల్లో కలుసుకున్నారు. దేవుణ్ణి ప్రత్యక్ష గుడారములో కలుసుకున్నారు. దేవాలయము లేదు. దేవుడు దిగి రాలేదా వాడికి దగ్గరికి? దిగి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు విజయవాడలో 5 నంబర్ రోడ్డు కడుతున్నారు. ఇంకా పూర్తిగా అవి ప్రభువు వచ్చేయచ్చు. లోపు ప్రభువు వచ్చేయచ్చు. ఎందుకంటే బాగా డబ్బులు ఉన్నాయి. బాగా 5 నంబర్ రూట్లో చాలా కోట్లకి లక్షలకి. ఒక ఆయన అయితే 90 సంవత్సరాలకి ఒకళ్ళకి అద్దెకి ఇచ్చాడు. 90 లక్షలకి ఒక బిషప్ ఇచ్చేసాడు. ఇంత డబ్బు కానీ ఇచ్చేసాడు. అలాగే కొన్ని రెస్టారెంట్లకి ఇచ్చారు. బాగా డబ్బు వస్తుంది కాబట్టి కడుతున్నారు. అది ఇంకా పూర్తి కాలేదు. యేసుప్రభు కూడా వచ్చేస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఏమన్నాడు? రాయి మీద రాయి ఒకటి కూడా నిలబదన్నాడు. పంచభూతముల మహావేంటతో ఏమైపోతున్నాడు? అయిపోయింది. కాబట్టి పెద్ద చర్చి, పెద్ద దేవాలయము. అబ్బా, అక్కడ దేవుడు ఉంటాడేమో, అక్కడికి వెళ్ళి ఒక ముద్దు పెట్టుకొని వస్తే బాగుంటుందేమో, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొస్తే బాగుండి అంటది. ఏముండదు. 108వ కీర్తన మొదట వచనం. యెహోవా భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచునే కుటుంబం. ఇప్పుడు పాత నిబంధనలో మనం అనేకమైన పాఠాలు నేర్చుకుంటున్నాం. పాత నిబంధనలు అనేకమైన పాఠాలు మన దేవరాజు గారు చక్కగా మనకి చెప్పారు, విల్సన్ గారు చక్కగా చెప్పారు. పాత నిబంధనలు అనేకమైన మనం నేర్చుకుంటున్నాం. కొత్త నిబంధనలో మనం అనుసరించాలి. ఇక్కడ చూద్దామండి త్వరగా. ఇదే అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 46వ వచనం. స్పీడ్ అవుదాం కొద్దిగా. 2:46. మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు. చెప్పండి, ఇప్పుడు దేవాలయంలో ఎందుకు కూడుకున్నారు వాళ్ళు? మనం ఎందుకు కూడుకుంటున్నాం? సహవాసము కొరకు కూడుకున్నారు. అందరూ మీ నోటితో చెప్పాలి. అది సహవాసం ఇది ఇంపార్టెంట్.
అందుకే నేను చాలాసేపు ఆఖరిలో కాస్త 2 నిమిషాలన్నా ఉండొచ్చు కదా, మాట్లాడుకోవచ్చు కదా. అక్కడ మరి సీఎం గారు వెళ్తుంటే తాడు కట్టేస్తారు, అక్కడ ఆగుతారుగా 10 నిమిషాలు కమ్మగా ఎండలో. ఇక్కడ నీడలో కాస్త పలకరించండి అంటే, మాట్లాడండి అంటే మామూలు ఫోజు కొట్టరాదు. 46వ వచనంలో ఈ పాత నిబంధనలో ఉన్నవి మనము నేర్చుకుంటూ కొత్త నిబంధనలో ఉన్న వాటిని అనుసరించడానికి దేవుడు మనకిచ్చేటువంటి వాటిని మనం చూస్తే, మనము మందిరామునకు దేవాలయమునకు ఎందుకు వస్తున్నామంటే 46వ వచనం, సహవాసము కొరకు మనం కూడుకుంటున్నాం. గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ విందు కూడా అదే, సహవాసము చేయడానికి. సహవాసము చేయటం అంటే అందరూ అంట్లు కడుగుతుండే నువ్వు చేయకూడదా? అదే సహవాసమే. భోజనాలకు ఎదురు మొదలు కూర్చొని అంటాం కాదు, అంట్లు కూడా కడుగుతూ ఇది సహవాసం. ఊడుస్తూ ఉంటే అది సహవాసం. బాత్రూములు కడుగుతున్న అది సహవాసం. సహవాసం ఇది డిఫరెంట్. దేవాలయంలో చేసే పనులు. 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఎందుకు దేవాలయములో వాళ్ళు ఆది అపోస్తులు కూడుకున్నారు? 1వ వచనం, పగలు 3 గంటలకు, పగల 3 గంటలైంది ప్రార్థనా కాలమున. హల్లెలూయా చెప్పండి. దేవుడు ఏమన్నాడు? నా మందిరం ప్రార్థనా మందిరం అన్నాడు. నా మందిరము ప్రార్థనా మందిరము. మీరు దొంగల గుహ చేశారన్నాడు. ఎందుకు కూడుకున్నారండి వీళ్ళు? ప్రార్థన కొరకు కూడుకున్నారు. లైక్ ఇప్పుడు ప్రతిరోజు రామరపాళ్ళ 3 గంటలకు కూడుకుంటున్నట్లుగా, లేక ఫోన్లో కూడుకొని ప్రార్థన చేస్తున్నట్లుగా వాళ్ళు చక్కగా కూడుకున్నారు. సహవాసం కొరకు కూడుకున్నారు దేవాలయంలో. తర్వాత ప్రార్థన కొరకు వారు కూడుకున్నారు. 8వ వచనం చదవమ్మా. 8వ వచనం, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు. హల్లెలూయా. స్తుతించే స్థలము, స్తుతించడానికి వెళ్తున్నాం దేవాలయానికి. మీరు పాటలు పాడడానికి మీ నోరు ఓపెన్ అవుతుందా? ఇంట్లో బాగా ఓపెన్ అయ్యిద్ది కదా. పాటలు పాడడానికి మనం నోరు తెరవగలుగుతున్నామా? వాక్యము చదవడానికి మనం నోరు తెరగలుగుతున్నామా? వీడు బాగుపడ్డాడు, దేవాలయమునకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దేవుణ్ణి స్తుతించడానికి వచ్చాడు. దేవాలయములో దేవుణ్ణి స్తుతించాలి నోరు తెరిచి. నోరు తెరిస్తే నువ్వు దేవుడు నింపుతాడు. నోరు తెరిచి నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. అందుకే మైక్ లేకుండా, వాయిద్యం లేకుండా పాటలు పాడండి మీరు. రమ్మ కమాన్, 1 2 3. జ్ఞానులు ఆరా ఎలా ఉంది? కానీ మీరు గమనించిన సభ్య గారు, వాయిద్యాలు ఉన్నప్పుడు మీ మైకి పాడుతున్నప్పుడు అసలు ఎవరు పాటలు నేను చూస్తున్నా. కిందకు కూడా వెళ్ళొచ్చు, వెనక్కి వంట మేసిన కలిసి వచ్చేప్పటికి చక్కగా. దేవుడు మందిరమునకు, దేవుడు మనకు అర్థమవ్వాలంటే, దేవుడిని మనం అనుభవించాలంటే, దేవుని యొక్క రుచి మనం చూడాలంటే సహవాసం, ప్రార్థన, స్తుతులు. వాడు దిగ్గున లేచి స్వస్థత పొంది దేవాలయమునికి వెళ్ళి దేవుణ్ణి స్తుతిస్తూ వెళ్ళాడంట. హల్లెలూయా. 53వ వచనం 24వ అధ్యాయం లూకాసు వార్త. లూకాసు వార్త 24వ అధ్యాయము 53వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయం 53. ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేశారంట. హల్లెలూయా. ఎడతెగక ఇంట్లో దేవాలయం, దేవుడికి స్తోత్రం. ఎనికాపాడులో, రామరపాడులో, నున్నలో దేవాలయము, దేవునికి స్తోత్రం. ఎక్కడికి ఉంటే అక్కడ కుటుంబం కూడుకొని దేవుని స్తుతించి, ఎల్లప్పుడూ దేవాలయంలో కూడుకుంటూ వాళ్ళు స్తుతించారంట. మనకు 2 రోజులు విశ్వాస కూడికల్లో వాయిద్యాలు ఉన్నాయా? పాడుకోలేదా? పాడుకున్నాం లేదా?
వాయిద్యాలు వచ్చారా? రాలా. వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళారు. అలా అని చెప్పి వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళారు, పనికి వెళ్ళారని చెప్పేసి మీటింగ్ ఆగిద్దా? మెసేజ్కి ముందు రెండు పాటలు పాడటం ఆపుతామా? అర్థం చేసుకోవాలి. మీరు నోరు తెరిచి స్తుతించటం ఆయనకు కావాలి. నోరు తెరిచి ప్రార్థన చేయటం ఆయన చూస్తాడు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 42వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 42వ వచనం. ప్రతిదినం దేవాలయములో ఇంటింట మానక బోధిస్తూ యేసే క్రీస్తుని బోధించారంటే వాళ్ళు మానక. ఎందుకు తెలుసా? యూదులకి యేసే తెలుసు కానీ క్రీస్తు తెలియదు. దేవాలయం లేదు వాళ్ళకి, అందుకే ఇంటింటికి వెళ్ళారు. దేవాలయం లేవు. యేసు తెలుసు, క్రీస్తును అంగీకరించిన వాళ్ళు. అందుకే వీళ్ళకు యూదులకు అర్థమయ్యేలాగా చెప్పారు వీళ్ళు. అప్పుడు యూదుల్లో అనేక మంది క్రైస్తవులుగా విశ్వాసులై చేర్చబడ్డారు. ఇంటింట వాళ్ళు వెళ్ళి యేసే చదువు మా మాట మళ్ళీ. ప్రతిదినము ఇంటింటను మానక బోధిస్తూ యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఏం ప్రకటిస్తున్నారు? యేసే క్రీస్తుని బోధిస్తున్నారు. యేసే క్రీస్తుని బోధిస్తున్నారు. అంటే అరే బాబు, క్రీస్తు వేరు కాదు, యేసు వేరు కాదు, యేసే క్రీస్తుని బోధిస్తున్నారు. ఇక్కడ గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, మీ తలల పైకెత్తండి, నా వైపు చూడండి. ఎడమ చెయ్య, కుడి చెయ్య. రైట్. నీ ఎడమ చెయ్య పక్కన ఎవరు కూర్చున్నారు? కుడి పక్కన ఎవరు కూర్చున్నారు? ఇది ఒకటి. నీ ముందు ఎవరు కూర్చున్నారు? నీ వెనకాల ఎవరు కూర్చున్నారు? ఇది ఒకటి. లేక ఆశీర్వాదం అయిపోయిన తర్వాత అలా బయటికి వెళ్ళిన తర్వాత నీ కళ్ళతో నువ్వు ఎవరిని చూస్తున్నావో వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా నీకు కనిపిస్తే, తోటివారు నీకు ఎవరైనా స్నేహితులు, తోటివారు, పక్కనున్నవారు కనిపిస్తే, లేక ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఆదివారం నీ స్నేహితులు, నీ యొక్క పొరుగువారు సెలవు కాబట్టి నీకు కనిపిస్తే వారితో నీవు చెప్పాలి, క్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వాలి. నువ్వు చెప్పకపోతే నా వల్ల కాదు. చెప్పాల్సింది నీవే. వాళ్ళు నీ స్నేహితులు, వాళ్ళు నా స్నేహితులు కాదు. వాళ్ళు నీ బంధువులు, నా బంధువులు కాదు. నేను వారికి తెలియదు, నువ్వు వాళ్ళకి తెలుసు. నువ్వే చెప్పాలి, నువ్వే మాట్లాడాలి, నువ్వే ఆహ్వానించాలి, నువ్వే వెళ్ళాలి. నువ్వే యేసే క్రీస్తు అని చెప్పాలి. నీకేం చేశాడో చెప్పాలి, నువ్వేం అనుభవించావో నువ్వు చెప్పాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. చెప్పాలి. చాలామంది చర్చికే వెళ్తాంలేండి, దేవాలయానికి వెళ్తామేందా, ఎప్పుడు వినేయే కదా, ప్రతి వారం వెళ్తున్నాం కదా, ఈ వారం వెళ్ళకపోతే ఏమైంది అని అంటారు. ఇప్పుడు ఇంటి దగ్గరే మనం పిల్లలకి ఏబీసీలు నేర్పచ్చు కదండి. ఇప్పుడు భవానీ టీచర్ ఉంది, ఇంకెవరు టీచర్లు ఉన్నారు, భాగ్యలక్ష్మి, వినీల, వీళ్ళందరూ టీచర్. మీ పిల్లలకి ఇంట్లో నేర్పచ్చు కదా, ఏబీసీడీలు పాఠాలు నేర్పచ్చుగా, 1 2 3 నేర్పచ్చుగా. నేర్పలేరా? నేర్పచ్చు. మరి స్కూల్కి ఎందుకు పంపిస్తారు లచ్చలు కట్టి? కడుతున్నారుగా బాగానే ఫీజులు, ఎందుకు? మీరు ఇంట్లో పెట్టి నేర్పించవచ్చుగా. చదువు ఒకటే కాదు, సమాజంలో ఎలా ఉండాలో నేర్చుకుంటారు. వాడు నీట్గా ఉంటాడు, టక్ చేస్తాడు, టై పెట్టుకుంటాడు, బూట్ వేసుకుంటాడు, వాడు బ్యాడ్జ్ పెట్టుకుంటాడు, చేతులు కట్టుకుంటాడు, అసెంబ్లీలో లైన్లో నడవడం నేర్చుకుంటాడు, కుదురుగా కూర్చోవడం నేర్చుకుంటాడు, నోటి మీద వేయడం నేర్చుకుంటాడు, లెగడం గుడ్ మార్నింగ్ టీచర్ అంటాడు అని 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 పెద్దలను ఎలా గౌరవించాలి, ఎలా లైన్లో నిలబడాలి, గుడ్ మార్నింగ్ ఏంటి, గుడ్ నైట్ ఏంటి, గుడ్ ఆఫ్టర్నూన్ ఏంటి, ఒక క్రమాన్ని వాడు స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటాడు. ఇంట్లో నేర్చుకోడు, అమ్మ దగ్గర నేర్చుకోలేడు, అమ్మ దగ్గర నాన్న దగ్గర నేర్చుకోలేడు.
స్కూల్కి ఒక్క చదువు కొరకే మనం మాత్రం కాదు, వాళ్ళు చాలా నేర్చుకోవాల్సినవి అక్కడ ఉంటాయి. వాళ్ళు పద్ధతులు నేర్చుకుంటారు. వాళ్ళు స్కూల్లో టీచర్ కొట్టినా, లేక హెడ్ మాస్టర్ మమ్మల్ని కొట్టేవాడు వరకు, డ్రిల్ మాస్టరు. ఇప్పుడు డ్రిల్ మాస్టర్ ఉంటారా మీకు? అసలు ఆ డ్రిల్ మాస్టర్ని బతకని ఎవరికి వెళ్ళావు? అమ్మ నాన్న లచ్చలు కట్టాం కాబట్టి కొడితే ఊరుకోరు పిల్లలు. మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని కాళ్ళ మీద కొట్టారు. ఇప్పుడు వీళ్ళకి కొట్టుడు లేదు, అందుకే వీళ్ళు బాయిలేరు కోళ్ళలాగా తయారయ్యారు. మమ్మల్ని కొట్టారు కాబట్టి మేము కిందైనా కూర్చోగలుగుతున్నాం. మమ్మల్ని తిట్టారు, అందుకే మేము ఏ పైన చేయగలదానికి సిద్ధంగా ఉన్నాం. కల్చర్ మారిపోయింది, విధి విధానం మారిపోయినాయి, ఆన్లైన్ క్లాసులు వచ్చేసినాయి. మాకు ఆన్లైన్ అంటే లేదు, నెట్టే లేదు, ఫోనే లేదు. మందిరానికి ఎందుకు మరి వచ్చేది? మందిరానికి లక్షల రూపాయలు ఏమైనా కడుతున్నారా ఇక్కడ ఫీజులు? ఈరోజు వాక్యం విన్నామండి, 500 రూపాయలు మెసేజ్. రెండో వాక్యం విన్నామండి, 1000 రూపాయల మెసేజ్ అని 1500 ఏమైనా చెల్లిస్తున్నారా మీరు? నో, ABCDలకి చెల్లిస్తారు. ఇక్కడ ఎందుకు అంటే, ఇక్కడే మనం చూసాం, సహవాసము కొరకు మనం వస్తున్నాం, ప్రార్థన చేయడానికి వస్తున్నాం, స్తుతులు చెల్లించడానికి మనం వస్తున్నాం. తర్వాత యేసే క్రీస్తుని ఇతరులకు ప్రకటించే నిమిత్తమై, సహోదరి సహోదరులకు సాక్ష్యము తెలియచే నిమిత్తమై మనం వస్తున్నాం. 21వ వచనం, 5వ అధ్యాయం 21వ వచనం. వారు ఆ మాట విని తెల్లవారుగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి. బోధ దొరికే స్థలం చెప్పండి మీ నోటితో. బోధ యూట్యూబ్లో దొరుకుద్దాం మీకు, కానీ అది గొట్టమే. అది ఇక్కడ దొరికేది బోధ. మళ్ళీ చదవండి ఆ మాట. వారు ఆ మాట విని తెల్లవారుగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచున్నారు. హల్లెలూయా. అది బోధిస్తున్నారు, అంతే, బోధిస్తున్నారు. యేసే క్రీస్తుని చెరసాల్లో వేశారు, జైల్లో వేశారు, అయినా కానీ పరిచయం చేస్తున్నారు యేసు ప్రభుని. నేను ఆ పేరు అందుకే మార్చుకోలే, నా పేరు సత్యనారాయణ. నా సర్టిఫికెట్లో సత్యనారాయణ ఉంటుంది. కొంతమంది సత్యనారాయణ అని, సత్తి అని, నారాయణ ఇలా పేరు మార్చుకో. బ్రతుకు మారాలి. పేపర్ చింపితే ఆ సర్టిఫికెట్ చిరిగిపోద్ది, అగ్గిబొలగిస్తే తగలబడిపోద్ది. బ్రతుకు మారాలి, మారు మనసు పొందాలి. అందుకే ఎవరైనా మీకు కూడా అలాంటి అనుభవాలు ఎదురైతే మీరు రెడీగా ఉండాలి. మీ పేరేంటి సార్ అంటారు. నా పేరు పలానా తుమ్మల సత్యారు అంటే, ఓహో మీరు చౌదరిలా అంటారు. ఎందుకంటే ఈ పేరు అన్ని కులాల్లో ఉన్నాయి. ఒక చౌదరిలోనే కాపులు అని కాదు, మిగతా కులాల్లో ఉన్నాయి. మొత్తానికి ఎక్కడికి వెళ్ళా మనం బతికేస్తున్నాం. వాళ్ళు మా వాళ్ళే అనుకుంటున్నారు, వీళ్ళు వెళ్తే వీళ్ళు మా వాళ్ళే అనుకుంటున్నారు. ఏదైతే నన్ను బాగా చూస్తున్నారు. సత్యనారాయణ ఏం పని చేస్తాం? పాస్టర్ పని చేస్తాం. మరి పేరు మార్చుకోలేదేంటి? అర్థమైంది కదండి. ఆదాము జైల్లో ఉన్నాడు, మోషే సెంట్రల్ జైల్లో, రాజమండ్రి జైల్లో ఉన్నాడు. ఎవరండి? మోషేగాడు. పేపర్లు అదే కదా, ఆదివారం ఈనాడు పేపర్ చూడండి, ఫలానా కొత్తూరు తాడేపల్లిలో ఎలీషా గాడు ఒక అమ్మాయిని ఆత్మహత్య చేశాడంట. ఎవరాడు? పుట్టకతోనే పేర్లు ఎలీషా అని, లేకపోతే మోషే అని, దానియేల్ అని, సమూయేల్ అని, అబ్బో మంచి పేర్లు పెట్టేశారు. ఆ పేర్లు పెట్టుకున్న వాళ్ళకి సాక్ష్యం ఎలా ఉంది? ఇది ఇంపార్టెంట్. సత్యం, దేవుడు సత్యం, పేరు కాదు. వెంకటేశ్వరరావు, వెంకటేశ్వమి అనాలా? ఎంకనా అనాలా? ఏడుకొండల ఎంకనా అనాలా? బ్రతుకు మారాలి. అది దేవుడికి ఇష్టం. అందరూ నా పిల్లలు, నా బిడ్డలు. ఒకవేళ అసహ్యంగా ఉందని నా పేరు ఎందుకునో నేను పిలవడానికి ఏంటో అంటే, అబ్బో అస్సలే కొంతమంది పేరు పెంటమ్మ, కొంతమంది పేరు ఇలా ఉంటాయన్నమాట. విన్నారా మీరు? పెంటయ్య. మా రోడ్లో పెంటయ్య డప్పు కొట్టేవాడు చచ్చిపోయాడులే, తెలుసుగా పూర్ణ గారు మీకు కూడా చచ్చిపోయాడు. అంటేకెందుకు ఆడంట చిన్నప్పుడు అంట పిల్లలు అదే అంటారుగా, పుట్టి చచ్చిపోతున్నారు, అందరూ బతకాలని అనుకున్నారంట. మీకు కూడా తెలుసు. అంటే బతుకుతా కొంతమంది ఎలా పేర్లు పెట్టి, ఎందుకంటే పిల్లలు బతుకుతారని.
రకరకాల పేర్లు. ఒకవేళ ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఏమన్నా అది పిలవడానికి బాగోలేదండి, లేకపోతే ఏమన్నా పిల్లలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారంటే అది మార్చుకో, అది వేరే విషయం. కానీ పేరు మార్చడానికి కాదు. బైబిల్ చెప్పేది నీ హృదయం మారాలి. ఆఖరిగా ముగిచ్చేస్తున్నారు 2వ అధ్యాయం 21వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ప్రతి కట్టడమును అమ్మా ఎఫెసీ పత్రిక 2:21 చదువు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి ఈ మాట అర్థం చేసుకోవాలి. మళ్ళీ క్లియర్గా, స్పష్టంగా, స్లోగా చదవాలి. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుడానికి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు అర్థమైంది దేవాలయం అంటే మీకు? అది కూడా చెప్పరేంటి? వాక్యాన్ని బట్టి అంటా నేను అడుగుతుంది. బ్రదర్స్ అర్థమైందా దేవాలయం అంటే? మళ్ళీ చదువమ్మా, అర్థం లేదంట, మళ్ళీ చదువు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. చెవులు గలవాడు వినుగాక. బ్రదర్స్ అర్థమైందా? ఆయన నీలో లేకుండా రేపు నువ్వు ఆయనతో ఉండలేవు. గుర్తుపెట్టుకోండి, మాట్లాడిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి. నీలో ఆయన లేకుండా రేపు ఆయనతో నువ్వు ఉండలేవు. అది గుర్తుపెట్టుకోండి. చెప్పండి, మీరు చెప్పండి. దేవాలయం అంటే అర్థమైందా? మరియమ్మ గుడికి వెళ్ళకండి, కొబ్బరికాయలు కొట్టకండి. దేవాలయం అంటే అర్థమైందా? అది ఇప్పుడు మనందరం కదిలే దేవాలయాలు. ఇప్పుడు మనం కదులుతాం. ఇప్పుడు రామర్పాడు, ప్రసంపాడు, ఎనికపాడు, నిడమానూరు వెళ్ళిపోతాం మనం. దేవాలయాన్ని వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ దేవాలయాలు, ఈ కదిలే దేవాలయాలు ఎలా ఉండాలి? ఈ దేవాలయం ఇక్కడే ఉంటుంది. కదిలే దేవాలయములు అందరూ మనం ఇక్కడ కూడుకొని మనం ఆత్మతో సత్యముతో దేవుణ్ణి మనం ఆరాధించడానికి ఇక్కడ మనం కూడుకున్నాం. హల్లెలూయా. ప్రభు ఈ వాక్యము చేత మనల్ని బలపరచునుగాక. ఆరాధికులముగా దేవుడు మనల్ని నడిపించునుగాక. తలలు వంచుదాం.